రికార్డ్స్ కష్టం అంటే యాక్చువల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే కొంచెం ఎక్స్పెషల్లీ చూపించాడు, తర్వాత అర్థమైంది వాడే. లేదు, చాలా సెకండ్ పార్ట్ ఉండొచ్చు, మేబీ ఉంటుంది. ఉంది కాబట్టి కదా సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. ఇది ఫస్ట్ హాఫే కదా, ఇది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ 20 minutes షో లేదు, బట్ ఇంటర్వెల్ ముందైతే కొంచెం బాగానే ఉంది. సెకండ్ తర్వాత కొంచెం సెకండ్ దగ్గర నుంచి అయితే కనుక కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయింది మూమెంట్. బ్యాక్గ్రౌండ్ చంపేశాడు నా, అసలు దానికే పిచ్చెక్కేస్తుంది. యా అక్కడక్కడ. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, అందుకే వచ్చి చూశాను. ఫస్ట్ 20 minutes మిస్ అయ్యాను అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ లక్కీలీ వి గాట్ టికెట్స్ అని మేము లోపలికి వెళ్ళాము, మూవీ చూశాను. ఇంటర్వెల్ ముందు కొంచెం బాగానే ఉంది, తర్వాత నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది అంతే. యాక్షన్ సీన్స్ ఓ మై గాడ్ చెప్పక్కర్లేదండి. ప్రభాస్ గురించి మీకు తెలిసిందే, మామూలుగా కాదు. అసలు సీట్లో నుంచి ఎగరాలంటే మాకు స్పేస్ లేదు కాబట్టి ఎగరలేదు, లేకపోతే ప్రభాస్ది అంటే బాడీ ఏమంటారు షర్ట్స్ తీయటం బాగుంది, నాకు నచ్చింది. యాక్చువల్లీ బాహుబలి తర్వాత నుంచే కదా, తర్వాత అంటే మై గాడ్ అది మాత్రం సూపర్. అసలు అన్ని ఫైట్ సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్, అసలు నాకైతే తెలియట్లేదు ఇప్పటికీ, ఇంకా అక్కడే ఉన్నాను. లేదు అంతేం లేదు, కేజీఎఫ్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది తెలియట్లేదు మనకి. మేబీ ముందు వస్తే కనుక సల్లార్ ముందే వస్తే కనుక మేబీ క్లిక్ అవ్వచ్చు. పార్ట్ 2 వెయిటింగ్ యాక్చువల్లీ. ట్విస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ప్రభాస్ కోసం తర్వాత నెక్స్ట్ పార్ట్ వాడి కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. అంతే. శృతి హాసన్ గారు ఏం లేదు, మేబీ సెకండ్ పార్ట్లో ఉండొచ్చేమో అంతే. నేను ఫస్ట్ 20 minutes మిస్ అయ్యా, తర్వాత నుంచి బాగానే ఉంది. ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ చంపేశాడండి నిజంగా, అసలు కేజీఎఫ్ తర్వాత అనిపిస్తుంది నాకైతే. అంటే ఆ వేరియేషన్స్ బాగున్నాయి. మదర్ క్యారెక్టర్ ఒకటికి ఫ్రెండ్ క్యారెక్టర్కి బీజిఎం బాగా ఇచ్చాడు. మిగతా అదర్ క్యారెక్టర్స్కి అయితే సలార్ నేను ఫస్ట్గా వచ్చి చూస్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ వాజ్ మై ఫస్ట్ టైం, బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అంటే కేజీఎఫ్ తర్వాత మూవీ అనుకోవచ్చు అంతే సల్లారు, బట్ కేజీఎఫ్ మించిక లేదు అంతే. థ్యాంక్ యూ. స్క్రీన్ ప్లే అంతా బాగుంది, అది నరుకుడు మాత్రం వేరే లెవెల్ అన్న. ప్రభాస్ నరుకుడు అయితే వేరే లెవెల్. ఊరమాస్ 5 స్టార్ ఇస్తా నేనైతే. మొత్తం రికార్డులు బ్రేక్ అవుతాయి, బాహుబలి రికార్డే బ్రేక్ చేస్తాడు. 1300 crores వస్తాయి, 1300 crores అయితే పక్కా. 13 to 15. పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్. ఇది ఇంకా స్టోరీ ఇప్పుడు క్రియేట్ చేస్తాడు, అందులో మొత్తం చూపిస్తాడు, ఇంకా మొత్తం చూపిస్తాడు అందులో. కాన్సెప్ట్ అయితే ఫ్రెండ్షిప్ గురించే, మొత్తం ఫ్రెండ్షిప్ గురించే తీసిండు. ఇంకా నెక్స్ట్ సలార్ పార్ట్ 2లో మాత్రం ఊర మాస్ ఉంటుంది. ఇంకా సస్పెన్స్ అనేది ఇప్పుడు మనం చెప్పకూడదు ఇంకా. ఓకే, మూవీ చాలా బాగుంది అన్న. ప్రభాస్ని ఎంత వాడాలో ఎంత పెండాలో మరి ఇంతకన్నా ఎవరు ఏదైతే తీయలేడన్న, అంత అద్భుతంగా తీసే. యాడ్స్ ఆఫ్ టు ఐ మీన్ లైక్ ప్రశాంత్ నీల్ యాక్టింగ్ ఫుల్ మాస్ 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 మాస్, ఇంకేం లేదు. ఏమన్నా మైనస్ అంటే స్టోరీ అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అంత ఒక కథలాగా వెళ్ళిపోతుంది అనమాట, ఒక చందమామ కథలోకి వెళ్ళిపోతుంది, అలా ఫైన్ అని చెప్తారు. బట్ ఫస్ట్ చూసి నథింగ్ ఇస్ నథింగ్ జస్ట్ 2-3 డ్యాన్స్ లేదు, ఫైట్ లేదు, కామెడీ లేదు. సినిమా అంతా మాస్ 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 నథింగ్. ఇండియాలో ఎవరు చూపించారంట మొత్తం. రేటింగ్ పక్కన పెట్టండి, ఎంత మాస్ చూపించినా సరే ఎక్కడ వాళ్ళకి ఇష్టపడుతుంది. 2.5 గంటలు అంత ప్రతి మాస్ ఎలిమెంట్ అలా చూడాలనిపిస్తుంది అన్నమాట అంతే. ఎక్కడ పాట లేదు, పాటలు ఏం లేదు, నో ఎంటర్టైన్మెంట్, ఓన్లీ మాస్ మాస్ మాస్. ఎంత పెండాలో పెట్టాడు ప్రశాంత్, ఎంత అసలు హ్యాట్సప్, అసలు హ్యాట్సప్ ఓన్లీ డైరెక్టర్. అంతే 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 మాస్ మాస్ మాస్.
సెకండ్ హాఫ్ గుత్త రెబల్ మూవీ బెస్ట్ ఫెంటాస్టిక్ మూవీ 5 out of 5 రేటింగ్. సలార్ సినిమా వేరే 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 లెవెల్. అసలు ప్రశాంత్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా రోజుల తను అసలు ప్రభాస్ ని చూపించడం అన్న బాడీ ఆ రక్తము ఆ ఎరిపెక్కిపోయింది ఇక్కడ. సలార్ 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 రేపు పొద్దున 2000 కోట్లు ఇండియన్ సినిమా మళ్ళీ 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 చెప్పుకున్న సినిమా. ప్రభాస్ కటాట్ కటాట్ ఇవాళ ఆడి ప్రభాస్. హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ నీల్. హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ 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 వెయిట్ చేస్తున్నాం 8 సెకండ్ కోసం. సినిమా అంటే సినిమా భయ్య. పాటలు అయినా బాబా బీజిఎం అన్న ఎక్స్ట్రాడినరీ భయ్య. సినిమా ప్రతి ఒక్క మీడియా వాళ్ళు అన్న వాళ్ళకి అందరికి చెప్తున్నా, తప్పుడు రివ్యూలు రాయొద్దన్న. సినిమా చూసి చెప్తున్నా. ఇప్పుడు వచ్చి 1 ఏళ్ళకి సినిమా చూసి చెప్తున్నా. తప్పుడు రివ్యూలు రాయకన్నా ప్లీజ్. హంబుల్ రిక్వెస్ట్. ఇప్పటి వరకు ప్రభాస్ కోసం ఏ నా కొడుకు ఎవడన్నా తప్పు రివ్యూ రాసినా అన్న ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ అన్న. ప్రభాస్ ఈజ్ అ వరల్డ్ వైజ్ కంటెంట్ హీరో. కట్అవుట్ హీరో. కట్అవుట్ భయ్య. నాకు ఆ హీరో కట్అవుట్ ప్రతి 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 పాట కూడా భయ్య. మాలాగా ఎవరు ఆడలేరు. ప్రభాస్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ అంతా ఏముండదు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ వస్తాడు. దీని అమ్మ స్క్రీన్లు తగలబెట్టేస్తారు. మేము 1 o'clock పోయినా మేము నిద్రమబ్బులు ఉన్నాం, కానీ ఇప్పుడు 4 o'clock రేపు మార్నింగ్ ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించే స్క్రీన్ తగలబెట్టేస్తారు. ఏంది అసలు ప్రభాస్ను ఈ రేంజ్లో దీని అమ్మ ఎవరు ఆడుకోలేదు. 6 అడుగుల కట్అవుట్ నీ అమ్మ కంటను ఈ రేంజ్ నా కొడుకును. ఈ ప్రభాస్ని ఇంత 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 వైలెంట్గా ఇంత ఎంగేజింగ్గా ఎవరు వాడలేదు. యోగి సినిమాలో చూపించారు వినాయక్, అది ఎక్కలేదు జనాలకి, అది రీమేక్. దీనమ్మ ప్రశాంత్ నీల్ గాడు వాడు షర్టు ఎత్తితే దీనమ్మ నరలు అయిపోతున్నాయి మాకు. ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ ఎలివేషన్ కోసం పుట్టినాడు. ఈ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే ప్రశాంత్ నీళ్ళు జస్ట్ ఇమాజిన్ ఒక ఎన్టీఆర్తో ఏ రేంజ్ సినిమా తీస్తాడు. ఇమాజిన్ ప్రభాస్తో ఈ రేంజ్ సినిమా తీసినాడంటే దీనమ్మ నరలు అయిపోతాయి భయ్య. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ పిక్చర్ జస్ట్ ప్రభాస్ ఏ ఫీలింగ్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంతే, ఒకటే లాగు నర్రాలు దిగిపోతున్నాయి లోపల. మామూలుగా ఉండదు సినిమా. సెకండ్ హాఫ్ అసలు ఏం లేపినాడు భయ్య. ప్రభాస్ ఏం మాట్లాడు, డైలాగులు ఉండవు, ఏముండవు, జస్ట్ అట్లా ఎక్స్ప్రెషన్స్ అంతే. కలెక్షన్ దేవుడు చూసుకుంటాడు అంతే. ఈ దేవుడు ఆపలేడు దీన్ని. ఈ పీవీఆర్ ఐనాక్స్ అని బంద్ చేసి తెగిన కోట్లు కొల్లగొడుతున్నాడు. పొరపాటు వాళ్ళు రిలీజ్ అయితే తట్టుకోలేరు. సినిమా మాత్రం ప్రభాస్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మీకు ఎక్కదు. సెకండ్ హాఫ్ మాత్రం ప్రభాస్ రేంజ్, ఏ రేంజ్ అనేది చూస్తారు మీరు. అసలు దీన్ని ఎవరు తట్టుకోలేరు భయ్య. సెకండ్ హాఫ్ దీని అమ్మ అసలు అరాచకం. శృతి హాసన్ ఫస్ట్ హాఫే ఎంత ఒక మదర్ సెంటిమెంట్, ఒక ట్రైబల్ ఫైట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రన్స్లో ఒక ట్రైబల్ ఫైట్. ఈ సింహాద్రి సినిమాలో కేరళ బ్యాక్డ్రాప్లో ఏ రేంజ్ ఫైట్ ఉంటుంది ఎన్టీఆర్ది, ఈ సినిమాలో ట్రైబల్ ఫైట్. నర్రాలు తెగిపోతుంది జనాలకి. దీని అమ్మ అసలు అరిపించినాడు భయ్య. ప్రభాస్ ఇండియన్ సూపర్ స్టార్ పుట్టాడు ఈరోజు. ఇండియన్ సూపర్ స్టార్ ఈరోజు పుట్టాడు. ప్రభాస్ ఇన్ని రోజులు ఎన్ని సినిమాలు చేసినట్టు తెలియదు, కానీ ఈ సినిమాతో రీబర్త్ ప్రభాస్కి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ని టచ్ చేయాలని కూడా దొరకడాడు. ఈ ప్రభాస్కి రీబర్త్ ఈ సినిమా. ప్రభాస్ కంబ్యాక్ అని ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ కాంబినేషన్లో ఎవరైతే ఏం ఎక్స్పెక్ట్ చేసినారో నువ్వు 100% పెట్టుకో. 200% ఉంది సినిమాలో. ట్రోలర్స్ వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ట్రోల్ చేస్తేనే ప్రభాస్ 4th 1000 crore సినిమా తీస్తున్నాడు ఇక్కడ. ఈ సినిమా తర్వాత ప్రభాస్ని ట్రోల్ చేయడానికి మెటీరియల్ కూడా ఉండదు. ప్రభాస్ ఇండియన్స్ ఈరోజు December 22 గుర్తుపెట్టుకోండి. ఇండియన్ సూపర్ స్టార్ పుట్టినాడు ఈరోజు. ప్రభాస్ ఇంకా తట్టుకోలేరు ఎవరు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.